ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే హెల్దీ నూడిల్స్ రెసిపీ చూపిస్తాను. అది కూడా చాలా వెరైటీగా చపాతీ నూడిల్స్ అనమాట. ఈ చపాతీ నూడిల్స్ పిల్లలు ఎన్ని తిన్నా కూడా మనకు అస్సలు టెన్షన్ ఉండదు. ఎన్నిసార్లైనా చేసి పెట్టచ్చు. ఇవి నిన్న నైట్ చేసి మిగిలిపోయిన చపాతీలు 3 ఉన్నాయి. ఇలా చపాతీ మిగిలిపోతే షుగర్తో తింటూ ఉంటాము. బట్ ఈసారి ఇలా చపాతీతో ఎగ్ నూడిల్స్ చేశాను. చాలా బాగున్నాయి. పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది. చపాతీని ఇలా రోల్ చేసి సన్నగా నూడిల్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసిన వెజ్జీస్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇలాంటివి. అవి కొంచెం వేగాక టేస్ట్కి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడర్ని వేసుకొని ఇందులోనే 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మిక్చర్ కూడా కొంచెం కుక్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నచ్చితే ఇందులో సాసెస్ వేసి కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ అన్హెల్దీ అని చెప్పి నేను సాసెస్ అయితే అవాయిడ్ చేశాను. అంతేనండి, ఈజీ అండ్ టేస్టీ నూడిల్స్ అయితే రెడీ. పిల్లలు ఈ నూడిల్స్ని ఎంత తిన్నా ఎన్నిసార్లు చేసి పెట్టుకున్నా మనకైతే అస్సలు టెన్షన్ ఉండదు. ఏమంటారు? నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్